శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో టీమిండియా అదరగొట్టిందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ అయిన దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బౌలింగ్లో భారత స్పిన్నర్లు చాలా అద్భుతంగా రాణించారని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ తన అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేశాడు. 4 వికెట్లు తీసి శ్రీలంక జట్టును దెబ్బకొట్టాడు. దీంతో ఫలితంగా ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అయితే అనంతరం టీమిండియా జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌట్ అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల భారీ టార్గెట్ను శ్రీలంక ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక 206 పరుగులకు టీమిండియా బౌలింగ్ ధాటికి ఆలౌట్ అయింది. దీంతో 125 పరుగులతో విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ రాజస్థాన్ స్పిన్నర్ 6 వికెట్లు పడగొట్టి శ్రీలంక జట్టు పతనాన్ని శాసించాడు. అయితే ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలోనే అతడు టీమిండియాను ఏలుతాడని శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. మానవ్ సుతార్ ఒక అద్భుతమైన స్పిన్నర్. భారత్ తరపున తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా అసాధారణ ప్రదర్శన కనబరిచాడని కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడు ఖచ్చితంగా భారత జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తాడని అన్నాడు. ఆ తర్వాత పడిక్కల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు 2 ఇన్నింగ్స్ల్లోనూ అత్యుత్తమంగా రాణించాడని శుభ్మన్ గిల్ అన్నాడు. అతడి బ్యాటింగ్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉందని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా ఆ తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టును మంచి పొజిషన్లో నిలిపాడని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై శుభ్మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని గిల్ పేర్కొన్నాడు. అదేవిధంగా రెండో ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై శుభ్మన్ గిల్ స్పందించాడు. వాతావరణ పరిస్థితుల వల్ల 4వ, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదని శుభ్మన్ గిల్ అన్నాడు. అందుకనే దూకుడుగా ఆడి ప్రత్యర్థి ముందు 400కు పైగా పరుగుల టార్గెట్ను ఉంచాలని మేము అనుకున్నాం. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి తక్కువ పరుగులకే ఆలౌట్ కావాల్సి వచ్చిందని శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఏదేమైనా శ్రీలంకపై 165 పరుగులతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశామని అన్నాడు. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము
అప్పటికే మ్యాచ్పై పట్టు సాధించామని అన్నాడు. ఇక 600వ చారిత్రక టెస్టులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని శుభ్మన్ గిల్ అన్నాడు. డబ్ల్యూటీసీ రేసులో ప్రతి గెలుపు మాకు కీలకమని శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్ గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటామని అన్నాడు.